రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను బహిరంగ వేలం వేస్తామని ప్రకటన వచ్చింది. గ్రామ పంచాయతీ నిధులు గత 9 నెలల నుంచి రావటం లేదని, దాంతో ట్రాక్టర్ను వాయిదా చెల్లించలేకపోతున్నామని వార్డు మెంబర్లు అంటున్నారు. దీనితో అమ్మకానికి ట్రాక్టర్ అంటూ ప్రచారం కొనసాగుతుంది. చేయాలి ఎమ్మెల్యే కానీ జడ్పీటీసీ కానీ అధికారులు కానీ అధికారులకైతే ఏ అధికారి కానీ ఎలాంటి భయం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చింది, అధికారులు పులాగా వాళ్ళ అధికారులు ఎమ్మెల్యేలు అయిపోయారు. అంత సున్నితంగా ఏ అధికారి పనిచేస్తలేడు. ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే ఎంఆర్ఓ ఆఫీసుకు ఎంటీ ఆఫీసుకు ఒక 10 సార్లు తిరుగుడు అయితే 10 సార్లు తిరిగినా కానీ మేము ఇటు మాట్లాడితే ఇంకో దిక్కు మాట్లాడతాం. అది ఎందుకని ఇంత నిర్లక్ష్యం? గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ జడ్పీటీసీ కానీ మొత్తం అధికారులను మంచిగా పని చేయించుకోవాలి. మా దగ్గరికి వచ్చే వాటా మొత్తం తీసుకోవాలి. మేము అన్నీ కోరుతాం. మేము కట్టేటి అన్నీ మొత్తం కడుతున్నాం. మీరు వచ్చేటి మాకు వచ్చే వాటా ఎందుకు రికార్డు చేయరు? 10 నెలల వస్తుంది ఎందుకని ఆపుతారు? ఎక్కడికే ఇవ్వంటారు. ఇప్పుడు జీతాలు 10 నెలల వస్తుంది వాళ్ళకి ఎక్కడికే వస్తాయి. సిబ్బంది ఎట్లా పని చేస్తారు? ఇదంతా మీ ఎమ్మెల్యే కానీ జడ్పీటీసీ కానీ అధికారులే కానీ ఇదంతా చొలవ తీసుకొని ఈ పరిష్కారం తొందరగా తీర్చాలని మేము కోరుతున్నాం. మాది చిక్కుడువానిపల్లి గ్రామ పంచాయతీ, రాజన్న సిరిసిల్ల డిస్టిక్, ఇల్లంతకుంట మండలంలోని చిక్కుడువానిపల్లిలో మాకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడం వల్ల మాకు నూతన గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు సరైన టైంలో రాకపోవడం వలన మా ట్రాక్టర్ లోను కట్టలేకపోయాము. దానివల్ల మాకు బ్యాంకర్ల నుంచి చాలాసార్లు ఫోన్ కాల్స్, వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ నోటీసుల వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల మేము నిన్న మాకు వచ్చిన నోటీస్తోని మేము సోషల్ మీడియాలో వైరల్ చేసినాం. దయచేసి మాకు దీని మీద సానుకూలమైన అధికారుల నుంచి స్పందన లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం మేము. మాకు ఈ నిధులు సరైన టైంలో రావాల్సిందిగా కోరుతున్నాం.